దేవుడు అంటేనే వెలుగు అని అర్థం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, దేవుడు అనే పదం సంస్కృతంలో దేవః అనే పదం నుండి వచ్చింది. దేవః అంటే దివ్యతి ఇతి దేవః, దివ్యమైన తేజస్సు కలిగిన వాడు అని అర్థం. దానికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడానికి కోసం డూమూవులు ప్రథమా విభక్తిలో డూ కలిపి మనము దేవుడు అంటున్నాం. దేవుడు అని ఎందుకు అంటున్నాము? మనం వాడు, వీడు, అతడు ఇలాంటి డూ వాడటం వల్ల ఒక వ్యక్తిత్వాన్ని మనం చెప్పడానికి కోసం డూ కలుపుతాం. దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పడానికి మనం డూ కలిపాం. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు అంటే వెలుగు అని అర్థం. ఇప్పుడు మనము ఆ వాక్యాన్ని మనం ఆలోచిస్తే నిజమైన వెలుగు ఉండెను అన్నాడు. ఇక్కడ వెలుగు అంటే దేవుడు అని మనం తెలుసుకున్నాం. దాన్ని బట్టి ఆ వెలుగు అన్న దగ్గర దేవుడు అనే పదం రాస్తే నిజమైన దేవుడు ఉండెను అని అర్థం. ఆమేన్. ఇది దాని అర్థం. నిజమైన వెలుగుందిరా, నిజమే. నిజమైన వెలుగు దేవుడై ఉంటాడు ఖచ్చితంగా. అంటే మన తాత్వికులు కూడా అదే చెప్పారు. అయ్యా, నువ్వు నిజంగా వెలుగై ఉంటావు నాయన. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంచలశలాకయ. అజ్ఞాన తిమిర అంధకారంలో ఉన్నాము నాయనా, మాకు విజ్ఞానం అనబడిన వెలుగును ప్రసాదించు నాయనా అని మన పూర్వీకుల నుండి చెప్పుకుంటున్నాం. అజ్ఞానము అనబడిన చీకటిలో ఉన్నాం. దేవుడు విజ్ఞానమయ్యున్న నీ వెలుగును మాకీనాయనా అంటే అర్థం దేవుడు వెలుగయ్యున్నాడు. మనం చాలాసార్లు ఈ పదాన్ని కూడా వింటుంటాం. మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ. తమస్ అంటే చీకటి. మేము పాప అంధకారంలో ఉన్నాము నాయన, మరణ అంధకారంలో ఉన్నాము నాయన, అజ్ఞాన అంధకారంలో ఉన్నాము నాయన. మాకు నువ్వు నాయన వెలుగు. దేవా అంటే వెలుగై ఉన్నవాడా అని అర్థం. నీ వెలుగును మాకు ప్రకాశింపజేయనాయనా అని అర్థం. అంటే మనము పాపపు చీకటిలో ఉన్నాం. బైబిల్లో సుమారు 11 అర్థాలు ఉన్నాయి చీకటికి. అజ్ఞానంగా బతకటం కూడా చీకటితోనే పోల్చబడింది. 82వ కీర్తన 5వ చరణం ఒకసారి చూడండి. 82వ కీర్తన 5వ చరణంలో నా చెనులకు తెలివి లేదు, వాళ్ళు చీకటిలో అటు ఇటు తిరుగుతున్నారు. మనమంతా చీకటి బతుకులతో ఉన్నాం. పనికి మాలిన పనులు చేస్తున్న దాన్ని బైబిల్ ఏమని చెప్పిందంటే మీరు చీకటిలో ఉన్నారు అని చెప్పాడు. అంటే చీకటి పాపానికి గుర్తు, చీకటి మరణానికి గుర్తు, చీకటి పాతాళానికి గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి సాతానుకు గుర్తు, చీకటి దుష్క్రియలకు గుర్తు, చీకటి మరి సాతాను యొక్క చర్యలకు గుర్తు. అందుచేత దేవుడు చెబుతున్నాడు మీరు చీకటిలో ఉన్నారు. పాపం అనబడిన చీకటి, అజ్ఞానం అన్న చీకటి, మరి పాతాళానికి వెళ్ళే స్థితిని మీరు కలిగి ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు కావాలి. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు అనుంది బైబిల్లో. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనమంతా కళ్ళు మూసుకుపోయి చీకటి స్థితిలో మనం ఉన్నాం. అందుకు దేవుడు నేనే వెలుగుని, నేను వెలుగయ్యున్నాను అని తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అజ్ఞానంలో నుండి విజ్ఞానానికి నడిపించడానికి, పాపాంధకారంలో నుండి నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం, మరణాంధకారంలో నుండి జీవాన్ని ప్రసాదించడానికి కోసం దేవుడు రావలసి వచ్చింది. నిజానికి దేవుడు వెలుగు. ఎంత వెలుగో తెలుసా? దేవుడు మానవుడు చూడలేడు. 1,000,000 సూర్యుల కాంతివంతుడు. ఒక సూర్యుడిని చూడలేము మనం. ఇప్పుడున్న సూర్యుడు 1 డిగ్రీ కిందకి కదిలితే భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి.